ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి. వయసులో కొంచెం తేడా ఉన్నప్పటికీ మాటలకైనా చేతలకైనా ఇద్దరు సమవుజ్జీలే. ఎవరిపై నోరు జారినా మరొకరు ఊరుకోరు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా సాగుతోంది వారి సంవాదం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల యుద్ధంపై స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బూతు పురాణం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అధికార విపక్ష నాయకులు ఒకరిపై ఒకరు తిట్ల దండకంతో విరుచుకుపడుతున్నారు. హమ్ కిసీసే కమ్ నహి అన్నట్టుగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వారం రోజులకే ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టింది. 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయటం స్టార్ట్ చేసింది. ఓవైపు మేడిగడ్డ పియట్స్ కుంగుబాటుపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగానే ప్రతిపక్ష నేతలు కొత్త రాగం అందుకున్నారు. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై అధికార విపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తుపాకులు పట్టుకుని వచ్చి నాగార్జున సాగర్ ఆక్రమిస్తే ఈ సన్నాసి రండకు నోట్లో నుంచి మాట రాలేదని అన్నారు. రండ పనులు చేసింది నువ్వు, జగన్కు లొంగిపోయింది నువ్వు అని అన్నారు. నువ్వు రండవు కాబట్టే జగన్ వచ్చాడు అని దూషించారు. ప్రాజెక్టులను జగన్కు తాకట్టు పెట్టి తిరిగి తమ మీదనే ఆరోపణలు చేస్తావా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు బీఆర్ఎస్ నేతలు అంతెత్తున లేచారు. తమ నాయకుడిని పట్టుకుని అలా దూషిస్తారా? ఆ భాషేంటి? ఆ పదజాలమేంటి? ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇది అని ప్రశ్నించారు. రండ అనే పదంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే కనీస జ్ఞానం కూడా మర్చిపోయి సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించారు. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రిగా ఏం మాట్లాడాలి? సరే, కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్జన్ రేవంత్ రెడ్డి మా కేసీఆర్ అంటే ఆ ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండుగకి తొక్కుతున్నా మన చేతులు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్లు ఉన్నా, నీ వృత్తులారా ఖండన చేస్తే ప్రాణాయితో కలిపి పారుతుంది, గోదావరి కలిపి పారుతుంది ముట్టుకున్నప్పుడు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణితో పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగాలు తెలంగాణ పీడుపులో మలగాలి. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గట్టిగానే కౌంటర్ ఇచ్చాయి. బాల్క సుమన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో దూషించిన బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల ఫిర్యాదులు చేశాయి. ఈ పదం తాము ఇప్పుడే సృష్టించింది కాదని, కేసీఆర్ నుంచే నేర్చుకున్నామంటూ సమాధానమిచ్చారు కాంగ్రెస్ నేతలు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రండ మంత్రి అని తిట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్కి, కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా, పిల్లల పరిష్కారం చేస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మరోసారి తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. మేడిగడ్డ పియట్స్ కు కుంగుబాటుకు కారణం గత ప్రభుత్వ వైఫల్యమేనని విజిలెన్స్ నివేదిక తేల్చగా అది చిన్న తప్పిదమంటూ బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.
అసలక్కడ ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూపించడానికి ముఖ్యమంత్రి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం మేడిగడ్డకు డుమ్మా కొట్టారు. అదే రోజు నల్గొండ సభ పెట్టుకున్నారు. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ తీవ్ర పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ పార్టీది దద్దమ్మల పాలన అన్నారు. దున్నపోతుని తెచ్చుకున్నారంటూ సీఎం రేవంత్ తో పాటు రాష్ట్ర ప్రజలను చులకన చేసి మాట్లాడారు. మేడిగడ్డలో ఏం పీకడానికి వెళ్లారంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము, ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు. నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేడిగడ్డలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన దోపిడీ బయటపడుతుందనే భయంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బ్యారేజ్ దగ్గరకు రాకుండా నల్గొండలో సభ పెట్టుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం చూడటానికి తర్వాత వెళతామని కేసీఆర్ అంటున్నారని, నిజానికి కేసీఆర్ వెళ్లాల్సింది కాళేశ్వరం కాదు, కాశీకేనని ఎద్దేవా చేశారు. కాశీకి వెళ్లి సన్యాసం తీసుకుని బిచ్చమెత్తుకోవటం తప్ప ఆయనకు ఇంకా ఏం మిగల్లేదన్నారు. ఇక సత్యహరిశ్చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిశ్చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వసారి అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1 కోటి సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. కేసీఆర్ తీరును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీనిపై అసెంబ్లీ హాట్ గా సాగింది. తాను మాట్లాడే భాషపై సభలో పదే చర్చ జరుగుతోందని, నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన భాషపై చర్చ చేద్దామా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే భాషేనా ఇది అని అడిగారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడబిక్కిరు. ఆరోగ్యం బాగాలేదనే సాకుతూ అసెంబ్లీలో చర్చకు రాకుండా నల్గొండ సభకు ఎలా వెళ్లావని కేసీఆర్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డలో అవినీతి లేకపోతే అసెంబ్లీకొచ్చి చర్చలో పాల్గొని నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నావన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చలో పాల్గొనాలని కేసీఆర్ కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ జరుగుతున్న పరిణామాలు, నిర్మాణంలో లోపాలను, దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే, ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము. మీరు రాలేదు, రాకపోను. శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు. శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు. శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు ఇరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు.
నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక పాత్ర. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హాజరై చర్చలో పాల్గొనాలి. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపక్షం సూచనలు చేయాలి, సలహాలివ్వాలి. ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. కానీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.